దేవుడు మా గుడివాడ అమర్నాథ్కి సిగ్గు అనేది పెట్టాలి, అసలు కొంచెం కూడా సిగ్గలేదు. అసలు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి, ఏమైనా మాట్లాడుతున్నాడా. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత? వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాలు, 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పు, ఇంకా మీ హయాంలో, ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలంటే 3 ఏళ్ళు పట్టుద్దా? అన్ని పరిశ్రమలు వచ్చేసినాయా? సరే, నువ్వు చెప్పింది నిజమే, ఒప్పుకుంటాను, కాదనట్లా. నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఏమేమి పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో మంత్రివి కదా, నీకు ఐడియా అయితే ఉంటుంది కదా, లిస్ట్ అయితే నీ దగ్గర ఉంటుంది కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడావో, ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయో, ఏ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నామో మనం ఉంటుందిగా. ఇక పలానా కంపెనీ వచ్చింది, 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్లో పెట్టబోతున్నాను, విజయవాడలో పెట్టబోతున్నాను, అనంతపురంను, లేదంటే పలానా ప్రాంతంలో పెట్టబోతున్నాను అని చెప్పేసాను. అదిగో వాళ్ళకి 2 ఎకరాల స్థలం కేటాయించామను, 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడను, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయను ఉంటుందిగా. మంత్రి కదా, ఆ మాత్రం సబ్జెక్ట్ నీ దగ్గర ఉండదా? లిస్ట్ ఇచ్చే ముందే మాకు 3 ఏళ్ళ సమయం పడుతుంది. అంటే ఈ 3 ఏళ్లలోపు ఏ పరిశ్రమ ఓపెన్ చేసినా, ప్రారంభోత్సవం జరిగినా అది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాబట్టి ముందే ఒక లిస్ట్ రిలీజ్ చేసి, ఇదిగో మా హయాంలో ఈ కంపెనీలు వచ్చినాయి, రాబోయే రోజుల్లో వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి అని ఒక లిస్ట్ రిలీజ్ చేయి. మీకు దమ్ముంటే చూద్దాం. మన ఏళ్ళం అది. మీ పనోడుతో మేము చూసాం. పక్క రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళి పెట్టుబడుల సదస్సులో పాల్గొంటే మాకు సలహాత్మం ఎలా అన్నాడు, అంతే అన్నాడు, సలహాత్మ అన్నాడు. నువ్వు ఎందుకు వెళ్తాయో దావేసుకుంటే చలికాలం కదా, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, గడ్డగట్టేస్తాం మనం, నాకు చలి అంటే పడుతుంది, చలి అంటే భయం, నేను వెళ్ళలేను అన్నాడు. వీడెక్కడ మంత్రి బాబు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. సరే, అది అయిపోయింది, అందరూ విమర్శించారు. విమర్శించిన తర్వాత ఏం చేశాడు, వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అని చెప్పి ఒకటి పెట్టేశారు. మన పేటీఎం గురువులను తీసుకెళ్ళిపోయారు అక్కడికి, వాళ్ళకి సూటు బూటీ వేసేసారు. తీరా చూస్తే మధ్యాహ్నం పూట భోజనం లేట్ అయిందని చెప్పేసి భోజనాల దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు. అయిపోయాయి, మీటి సదస్సు అయిపోయింది. 3 రోజులు అన్నారు, 2 రోజుల్లో తేల్చేశారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అన్నారు. తీరా మీరు ఏ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ కుదుర్చుకున్నారు. ఫిల్మ్ మోజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ అప్పుడే చెప్పా, యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ కుదుర్చుకోవడం అంటే దిక్కుమలేదు వాళ్ళారా, ఏ కంపెనీ లెక్కలోకి వచ్చింది అని చెప్పేసాను. అవునా? నువ్వు కూడా పరిశ్రమల గురించి మాట్లాడు, నేనేమన్నా మాకు అర్థం కాదు. పైగా మాజీ మంత్రివి, ప్రతిదానికి నేనున్నాను, తగుతున్నమ్మా నేనంటూ ఒకడు ఉన్నానని చెప్పేసి తయారైపోతావు. సబ్జెక్ట్ ఉండదు, పాలు ఉండదు, నువ్వేం మాట్లాడతావు నీకు అవగాహన ఉండదు, మాట్లాడేయాలంతే. అధికారంలో ఉన్నన్ని రోజులు పరిశ్రమలో పెట్టుబడులు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటండి వచ్చిందా అసలు? నిన్న మొన్నటి వరకు స్టిల్ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా ఒకటే ఏడుపు కదా. నేను బటన్ నొక్కేసాను, ఆ ప్రేమ ఏమైపోయింది, ఆ ఆప్యాయతలు ఏమైపోయింది, ఆ జనమంతా ఏమైపోయారు, మా డబ్బులు తినేసారు, నేను పనిచేసిన డబ్బులు తినేసారని ఏడిపోయి కదా. ఇవాళతో కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదిగో నా వాళ్ళు ఈ పరిశ్రమ వచ్చింది, మనం ఈ పరిశ్రమ తీసుకొచ్చాం, మన హయాంలో ఈ పరిశ్రమ వచ్చింది, కొన్ని 100 కుటుంబాలు బాగుపడ్డాయనో ఎప్పుడైనా విన్నావా అలాంటి మాటలు మాట్లాడడం? అక్కడ దాకా ఎందుకు, నువ్వైనా సరే ఒక మంత్రిగా ఉండి, నువ్వు మంత్రిగా ఎలగబెట్టి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు చేసావు కదా మంత్రిగా. నువ్వు ఎలగబెట్టింది ఏంటో మంత్రిగా ఉండి ఏం చేసావు నువ్వు చెప్పు? ఏ మేరకు శ్రమించావు నువ్వు రాష్ట్రం కోసం? పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నాలు జరిపావు? ఎటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు కదా. చేసావా? మంత్రులందరికీ ఒకటే డ్యూటీ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. అక్కడ కూడా క్యాస్ట్ వైజ్ మళ్ళీ డివైడ్ చేసేస్తాడు. మళ్ళీ
పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నువ్వు ఆ పేరు నాని, అంబటి రాంబాబు, మరి ముగ్గురు ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టాలంటే ఆ కొడాలని, ఆ వల్లభనేని వంశీ, రోజా, ఇంకా కొంతమంది బొగ్గాలు ఉన్నారు వాళ్ళు, ఆ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు, వీళ్ళంతా కూడా. అవునా? కేటాయించేశారు కదా నీకు. ఇగో నువ్వు వీళ్ళని తిట్టు, నువ్వు వీళ్ళని తిట్టు అని చెప్పేసి అని. ఏ శాఖ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడమే కదా. మా అదృష్టం ఏంటంటే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాల. తింగర మాటలు మాట్లాడి నలుగురిలో లోకువైపోయే తప్పితే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాల. అవునా? మీరు చెప్తున్నారా పాఠాలు? పరిశ్రమలు తీసుకురాలేదు. జగన్ గారి హయాంలో పరిశ్రమలు ఎరగొచ్చేసినాయి అంట. ఎక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇంక వినోడు ఉంటే ఎన్నన్నా చెప్తావు. ఏది రాజశేఖర రెడ్డి లెటర్ రాతకి ఏ వచ్చిందని అన్నాడు కదా బొగ్గన రాజేందర్ రెడ్డి, అలా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. పైగా దీనికి కూడా ఎలివేషన్లే. అది ఎంత పెద్ద జోక్ అంటే అది అసెంబ్లీలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక లెటర్ ఒకటి పట్టుకొచ్చి, అధ్యక్ష కియా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు వచ్చింది, అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక లెటర్ రాశాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడాడు. ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కడికి. మైండ్ బ్లాక్ మాట. అప్పుడే అర్థమైంది శుద్ధం ఎట్టగాలేలో. కాబట్టి ఏంటంటే మీ మాటలు ఆయన మాటలు అలాగే ఉంటాయి. ఇంక ఈ బిల్డప్ మాటలు వద్దు. పరిశ్రమలు మేము తీసుకొచ్చాము, పెట్టుబడులు మేము తీసుకొచ్చాము, అసలు మీకు సూట్ అయ్యే పదాలు కాదయ్యి. బటన్ నొక్కేసానని చెప్పి ఒప్పుకుంటా. మన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కడానికి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒప్పుకుంటాం. అది నేను చెప్పేది అంటే స్వయంగా ఆయనేగా చెప్పింది. పైగా మేము కూడా చెప్పవసరం. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఎప్పుడు మాట్లాడినా అదే ముక్కు ఎడుతాడు. నేను బటన్ నొక్కేసాను, బటన్ నొక్కేసాను, బటన్ నొక్కేసాను ఇవాళకి కూడా. పైగా మీ వల్ల పరిశ్రమ వచ్చేసిందియా చెప్పలేదు, నలుగురితో మాట్లాడలేదు నువ్వు ఎప్పుడు కూడా. ఎవరైనా వచ్చారా? ఇక పలానా పరిశ్రమ ప్రతినిధులు అంటారా, ఐటీ మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారిని కలిశారు, రాష్ట్రానికి ఇక పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పరిశ్రమ రాబోతుందని చెప్పేసి అని. లేదు, ఉన్న పరిశ్రమలు తరివేశారా లేదా? లూలుమలు తరిమేశారా లేదా? చెన్నై వెళ్ళిపోయింది కదా, ఒకసారి చెన్నై వెళ్ళి చూడు, ఏ రేంజ్లో ఉందో చూడు ఒకసారి వెళ్ళి. ఆదాని డేటా సెంటర్ తరిమేశారు కదా, హెచ్ఎస్బిసి తరిమేశారు కదా విశాఖపట్నం నుంచి. అనేక పరిశ్రమలు మీ నిర్ణయాల వల్ల, మీ ధోరణి వల్ల పెట్టుబడులు పెట్టకుండా వెనక పారిపోయినాయి కదా. అవునా? అమర్ రాజా తెలంగాణకి వెళ్ళదా? అంటే ఉన్న పరిశ్రమలు మీరు తరిమేసి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వినేటోళ్ళు గొర్రెలే. నాకు సిగ్గుపడు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు, మాకు అసలు నీకు సెట్ కాదు.